సో ఇది మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన విశ్వంభర తాజా అప్డేట్. ఇది కూడా కన్ఫర్మ్ చేయలేదు. సెప్టెంబర్ 18 అనేది ఒక ఊహకి సంబంధించినటువంటి ఫిగర్ లానే కనిపిస్తూ ఉంది. సో మరి అది ఎవరు చెప్పారనేది చెప్పలేదు, ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది అన్నారు. ఆ యూనిట్లో నుంచి ఆ వార్త బయటికి వచ్చి ఉన్న పరిస్థితుంది. ఎందుకంటే ఈ యొక్క పత్రికలో ఇచ్చారు అంటే ఎంతో కొంత సమాచారం వాళ్ళకి ఉండే ఉంటుంది. సో ఇది విశ్వంభర యాక్చువల్గా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకున్నప్పటికీ అప్పటికే డిలే అయినటువంటి గేమ్ చేంజర్, రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ అదే రోజున రిలీజ్ కావడంతో అదే టైంలో మెగా ఫ్యామిలీ నుంచి 2 పెద్ద సినిమాలు ఎందుకు అనే ఉద్దేశంతో ఆపామన్నారు. కానీ నిజానికి మాత్రం ఫిలిం నగర్లో అనుకునేది ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ అవుట్పుట్ అనేది సరిగా రాలేదు. కాబట్టి దాంతో సాటిస్ఫాక్షన్ లేనటువంటి మెగాస్టార్ కానీ వాళ్ళు కానీ దీన్ని మళ్ళీ చేయాలి గ్రాఫిక్స్ వర్క్ అని చెప్పి మళ్ళీ చేయించడంతో దాదాపు ఈ 6 నెలల టైం తీసుకున్నారు. ఇంకొక 2 monthsలో ఫినిష్ అయ్యేటువంటి రిలీజ్ రెడీ అయ్యే అవకాశం ఉంది. ఈలోగా దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలనుకోవటం, ఈ ఐటమ్ సాంగ్ సంబంధించి డిలే అవుతుందని చెప్పేసి రెగ్యులర్గా ఆల్టర్నేట్ వీక్స్లో దీని మీద ఎప్పుడు మాకు సమాచారం వస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా వశిష్ఠ, బింబిసారా లాంటి ఒక మంచి హిట్ సినిమా తీసిన వశిష్ఠ మెగాస్టార్ లాంటి పెద్ద హీరోని ఎలా హ్యాండిల్ చేస్తారనేది అయితే చాలామందికి డౌట్ ఉంది. కాకపోతే అంటే ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ చేసేటప్పుడు మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోస్ని డీల్ చేయడం కొద్దిగా కష్టం. వాళ్ళ యొక్క థాట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. మరి కారణం ఏదైనా కూడా గతంలో మనం చూసాం ఆచార్య ఏ విధంగా డిజాస్టర్ అయిందో ఆ విధంగా కాకుండా డైరెక్టర్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా విశ్వంభర ఒక పెద్ద సినిమా, పెద్ద చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా అయ్యేటువంటి అవకాశం అయితే 100% ఉంది. ఎందుకంటే మనం చూసాం బింబిసారా లాంటి సినిమా అద్భుతమైన సినిమాలాగా చిత్రీకరించారు ఆయన. ఆ యొక్క దాంట్లో నందమూరి కళ్యాణ్ రామ్కి పెద్దగా హిట్స్లో పెద్ద స్టార్ కాదు, కానీ ఒక పెద్ద హీరోకి ఉన్నటువంటి ఎలివేషన్స్ ఇచ్చి పాత్రని ఆయన ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ క్యారెక్టర్స్ని కూడా అద్భుతంగా మలిచిన తీరైతే నిజంగా ఇటువంటి ఇంత యంగ్ ఉన్నటువంటి అతను విశ్వంభర చేశాడా వశిష్ఠ అనే అతను అనేది అందరికీ డౌట్ కూడా వచ్చింది. కానీ అద్భుతంగా చేశాడు అది. సో అదే విధంగా ఫ్రీడమ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా కూడా విశ్వంభర కూడా మంచి హిట్ అయ్యేటువంటి అవకాశం అయితే 100% ఉంది. సో చూద్దాం, అనుకున్నట్టుగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసే విధంగా సెప్టెంబర్ 18న ఈ సినిమా కూడా రిలీజ్ కావాలని ఒక సినిమా అభిమానిగా మనం కూడా కోరుకుందాం.